మిడ్మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. 5,000 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం రేవంత్ రెడ్డి గతంలో ఉద్యమించారు. సీఎం హోదాలో ఈ నెల 20న వేములవాడకు వస్తుండటంతో మిడ్మానేరు గ్రామాల ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ముంపు గ్రామాల సమస్యలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతులను అనేక కథనాలు ప్రసారమయ్యాయి. ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారంటున్న మిడ్మానేరు ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షురాలు కోసా రవీందర్, అలాగే నేతలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మిడ్మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ ప్రకటించింది. దశాబ్ద కాలంగా మిడ్మానేరు నిర్వాసితులు తమ సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో అనేక కేసులను కూడా ఎదుర్కొన్నారు. మిడ్మానేరు ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా అనేక కథనాలు ప్రసారం చేసింది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ 4,696 ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లను మిడ్మానేరు నిర్వాసితులకు ప్రకటించింది. మనతో మిడ్మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులు ఐక్యవేదిక నేతలు ఉన్నారు. ముందుగా మిడ్మానేరు ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు కోసా రవీందర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వయంగా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మిడ్మానేరు ముంపు గ్రామాల ఉద్యమంలో పాల్గొన్నారు. స్వయంగా ఆయన వేములవాడకు వస్తున్న సందర్భంలో ఈ ఇళ్లను ప్రకటించారు. ఏం చెప్తారు? ముందుగా దశాబ్ద కాలంగా మిడ్మానేర్ నిర్వాసితుల ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్ర గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మిడ్మానేరు నిర్వాసితులకు 5,04,000 మంజూరు చేస్తానని చెప్పి దశాబ్ద కాలంగా ఎన్నో ఉద్యమాలు చేసిన మా ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేసి దాదాపు అక్రమ కేసులు 23 కేసులు నా మీద పెట్టడం జరిగింది. మరి సీఎం గారు సిరిసిల్లకు వచ్చినా మరి కొదురుపాకు వచ్చినా అక్రమంగా అరెస్టు చేసి 3 రోజుల ముందు కోనరావుపేటలో బంధించడం జరిగింది. మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంటే వారు మిడ్మానేర్ నిర్వాసితులు దాదాపు 10,660 కుటుంబాలుంటే ఈరోజు 4,696 కుటుంబాలకు ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేసి ముందుగా కట్టుకోని వారికి ఈ 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో మాకు ప్రధానంగా వెన్నంటి ఉన్న బీసీ మరియు రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకరన్న, ప్రభుత్వ విపు ఆది సీనన్న, మా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న ఈ మాకు 5 లక్షలు మంజూరు చేయడంలో ప్రధాన భూమిక పోషించినారు. వీరందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏమనిపిస్తోంది? మిగతా నిర్వాసితులు కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఇంకా కొంతమంది వలస వెళ్తూ ఉపాధి కోసం చూస్తున్నారు. సో వాళ్ళ సమస్యల పరిష్కారం పట్ల ఈ ప్రభుత్వానికి మళ్ళీ తీసుకెళ్లే అవకాశం ఉందా? ఈ ప్రభుత్వానికి మాకు గత 10 సంవత్సరాల నుండి మేము ఎన్నో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇచ్చిన హామీ నెరవేర్చమని అడిగితే మాకు ఎన్నో కేసులు పెట్టి మమ్మల్ని భయాందోళనకు గురి చేశారు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగానే మాకు ఇందిరమ్మ ఇల్లు మా ముంపు గ్రామాలకు ఇచ్చినందుకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు. సో మొత్తంగా మిడ్మానేరు ముంపు గ్రామాల సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. స్వయంగా ఉద్యమంలో ప్రస్తుతం ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మిడ్మానేరు ముంపు గ్రామాల ఉద్యమాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగానే వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఈ నెల 20న వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సో వారిని ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు చెప్తామని కూడా నిర్వాసితులు చెప్తున్నారు. ప్రస్తుతం 10,000 పైచీలకు నిర్వాసితులు ఉంటే అందులో దాదాపుగా 5,000 వరకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని వారికి ఒక్కొక్క నిర్వాసిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాని వారికి కూడా త్వరలోనే అందజేసేలా చొరవ చూపుతామని నిర్వాసితులు కూడా చెప్తున్నారు. మరోవైపు